ఓకే, మరి చాలా సంతోషంగా ఉంది. ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు ఉన్నప్పటికీ తిరిగి మీ సమయం తీసుకుని రావటం, దేవుని వాక్యం వినాలి అని ఆశపడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దాంతోపాటు ఇంకొక విషయం నాకేమర్థమవుతుందంటే, కనీసం కొంతమంది కన్నా నేను ఇంకా బోర్ కొట్టలేదని తెలుస్తుంది. రైట్, ఓకే. సో విచ్ ఈస్ వెరీ గుడ్. నేను ఈ సాయంత్రం మీ దగ్గరికి ఏం తీసుకొని రావాలి ప్రభు అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పాట వినిపించింది. మన సహోదరుడు పాట పాడుతున్నారు. ఆ పాటను ఆధారం చేసుకుని మీ దగ్గరికి ఈరోజు సాయంకాలం ప్రభు వాక్యాన్ని తీసుకొని రావాలి అని నేను నిశ్చయించుకున్నాను. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి మీరు మీ భాషల్లో బైబిల్ని అనుకరించండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుణ్ణి నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది అని 3 మాటల్లో క్రైస్తవ జీవితాన్ని మొత్తాన్ని కూడా మీకా భక్తుడు, మీకా ప్రవక్త మన జీవితానికి ఉన్నటువంటి సారాంశాన్ని, మన బ్రతుక్కు ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాలము మీ వాక్యము వైపు మేము చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను కట్టుతున్నటువంటి దేవుడు, మా జీవితాలను నిలబెట్టి నిర్మాణాత్మకంగా మా జీవితాలలో నుంచి ఈ సమాజానికి, మా జీవితానికి, మా కుటుంబానికి మీరు ఒక వెలుగును మీ ద్వారా, మీ కుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువు ద్వారా ఇస్తున్నటువంటి శ్రేయస్కరమైనటువంటి రక్షణను బట్టి మీకు వందనాలు. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి వందనాలు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలము యేసయ్య. వేలాది నదులంత విస్తార తైలము తీసుకుని వస్తే నువ్వు సంతోషపడతావా? మా గర్భఫలాన్ని మీకు ఇస్తే సంతోషపడతావా? నువ్వు మాత్రం మాకు చెప్పేది 3 మాటలు. ఆ మాటలను ధ్యానించే సమయంలో మీరు మాకు సహాయం దయచేసి సమగ్రంగా నీ వాక్యాన్ని అర్థం చేసుకునే సహాయం దయచేయమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్య ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఫేస్బుక్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్య యేసుప్రభు ఎంతమందికి తెలుసు అంటే చేతులు ఎత్తే వాళ్ళు తక్కువ, ఫేస్బుక్ ఎంతమందికి తెలుసు అంటే చేతులు ఎత్తే వాళ్ళు ఎక్కువ. సో నా ఉద్దేశంలో మీ అందరికి తెలిసి ఉంది అనుకుంటున్నాను, పెద్దవాళ్ళని విడిచిపెడితే. సో ఫేస్బుక్ అంటే ఒక కంప్యూటర్లో ఒకటి వస్తుంది, అందరూ ఏమేం చేస్తున్నారు, ఏం కథ అని చెప్తూ ఉంటారు. బేసిక్గా పొద్దున్న లేస్తానే అమ్మ నాన్నలకు కూడా హలో చెప్పరు, కానీ ప్రపంచం మొత్తానికి హలో చెప్తారు. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఫేస్బుక్లో ఏం జరిగింది అంటే, ఒకరోజు నేను పరిచర్య చేయటం కోసము, నా సొంత ఫేస్బుక్ అకౌంట్ లేదు నాకు, అంటే ఉంది కానీ దాన్ని నేను వాడను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నేను లాగిన్ అయ్యి కూడా. కానీ పరిచర్య చేయటం కోసం ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది నాకు. ఆ ఫేస్బుక్ అకౌంట్లో ఒక ఆయన ఏదో ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోని చూశాను. ఆ వీడియో ఇలా ఉంది. ఏంటంటే ఒక దుకాణం ఉంది, అంటే ఒక అంగడి. ఆ అంగడి బయట రోజు ఒక పిచ్చివాడు వచ్చి పడుకుంటూ ఉంటాడు. రోజు ఒక పిచ్చివాడు వచ్చి, బాగా జడలు పెరిగిపోయినవాడు పిచ్చివాడు వచ్చి పడుకుంటూ ఉంటే, ఒకవేళ మీరు చూస్తుంటే బోర్ కొడుతుంది మీకు, డోంట్ వరీ, చూడండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, వచ్చి పడుకుంటూ ఉంటాడు. ఈ యజమానికి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు వీడు వచ్చి నా దగ్గర నా అంగడి బయట, నా షాప్ బయట పడుకుంటున్నాడు అని చెప్పి 1-2 సార్లు తోలేస్తాడు, తరిమేస్తాడు. మరుసటి రోజు వచ్చి ఒక కట్టె తీసుకొని కొడతాడు, వెళ్ళిపో అని కొడితే కూడా ఆ పిచ్చివాడు మాత్రం రోజు వచ్చి అక్కడే పడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ఒకరోజు ఆ కట్టెతో కొట్టిన రాత్రి తిరిగి మరి
ఆ మరుసటి రోజు యజమానుడు వస్తాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ షాప్ ముందు అంతా గలీజ్గా ఉంటుంది, అంత బాగా దుర్వాసన వస్తూ ఉంటుంది, కంపు కొడతా ఉంటుంది. అప్పుడు ఈయనకు కోపం వచ్చి వాడే చేస్తుంటాడు, వాడు వస్తే పట్టుకుని తన్నుతాను అని చెప్పి రెడీగా ఉండి చూస్తూ ఉంటాడు. కానీ ఆ పిచ్చివాడు రాడు. ఆ రోజు ఏమైపోయిందబ్బా అనుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి షాప్ వాళ్ళు కూడా ఈయన ప్రతిసారి వాళ్ళు ఆయనను తరమటము, ఆయనను తిట్టటము, ఆయనను కొట్టడం చూసి వాళ్ళు బాధపడేవాళ్ళు. ఎందుకయ్యా వాళ్ళని కొడతావు, పాపం పిచ్చోడు కదా, వదిలేయకపోయావా, రాత్రే కదా పడుకున్నాడు, ఉదయం వచ్చి షాప్ తెరిచినప్పుడు ఉంటాడు, అంతే కదా, ఎందుకు కొడుతున్నావు అని అనుకునేవాళ్ళు. సో ఈ పిచ్చివాడు లేకపోయే వరకు ఈయనకు కొంచెం బాధ అవుతుంది. ఒక రోజు గడిచిపోతుంది. రెండో రోజు మరి సరే ఏం జరిగింది అసలు అని చెప్పి ఆ షాపుకు బయట ఒక కెమెరా పెట్టుంటాడు ఈ వ్యక్తి. ఒక చిన్న కెమెరా, సీసీ కెమెరా అనమాట. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూడటం కోసం. అందులో ఏం జరిగిందో చూద్దాము అని చెప్పి ఆ కెమెరా రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్ను ఓపెన్ చేసి చూస్తాడు. ఆ రికార్డింగ్లో ఏముంటుంది అంటే, ఈ పిచ్చివాడు రోజు రాత్రి అక్కడ పడుకున్నప్పుడు ఒక ఆకతాయి మూక అక్కడికి వచ్చేవాళ్ళు. ఆకతాయి మూక అక్కడికి వస్తే ఒకానొక రోజు ఆయనకి ఏదో కొంచెం తినటానికి పెట్టాడు అన్న విశ్వాసంతో ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు అక్కడే ఉండు, రాత్రి ఎవరు అక్కడికి రాకుండా, రాత్రి దొంగతనం జరగకుండా చూసుకునేవాడు. పాపం ఎవరు వచ్చినా తోలేసేవాడు. కానీ ఒకరోజు, అంటే ఈయన ఏ రోజైతే కొట్టాడో ఆ రోజు సాయంత్రం మాత్రం ఏం జరుగుతుంది అంటే, ఒక ఆకతాయి మూక తాగుతూ అక్కడికి వచ్చి మరి వాళ్ళు ఆ షట్టర్ దగ్గర మొత్తం యూరిన్ పోస్తారు. యూరిన్ పోసినప్పుడు ఈయనకు కోపం వచ్చి పిచ్చివాడికి వాళ్ళని తరిమేస్తాడు. వాళ్ళని తరిమేసేటప్పుడు ఆ ఆకతాయి మూకలో ఒకడు ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని పొడిచేసి ఆ పిచ్చివాడిని చంపేస్తాడు. చంపేసినప్పుడు మరి ఆ పిచ్చివాడు చనిపోతే అక్కడ నుంచి ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడి వరకు నాకు వీడియో గుర్తుంది, ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. సో ఈ విషయం నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, ప్రజలు ఏం గమనిస్తారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏది కావాలి, ఏది అందిన తరువాత అది కావాలి అని అనుకుంటారు. ప్రజలు దేనికోసమైతే పాకులాడతారో అది దగ్గర ఉన్నంత వరకు వారికి తెలియదు. దగ్గరికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అన్న విషయం గుర్తొచ్చింది నాకు. మన రక్షణ జీవితం కూడా అలాంటిదే. అప్పుడప్పుడు మనం కలిగి ఉన్న రక్షణను, మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను విడిచిపెట్టి ఆ ఆశీర్వాదాలను తోలేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి అన్యాయముతో కూడినటువంటి పని. అతను అన్యాయానికి గురి అయ్యాడు. నిజానికి న్యాయయుక్తంగా చేయాలి అంటే ఈ యజమానుడు ఆయనను సత్కరించాలి. నా షాప్ పైనికి ఎలాంటి దొంగలు రాకుండా, గలీజ్గా చేయకుండా నన్ను కాపాడావు కదా అని సత్కరించాలి. కానీ అన్యాయానికి బదులు, ఈయన చేసిన న్యాయానికి బదులు అన్యాయం లభించింది. ఏం లభించింది? తరిమివేయబడ్డాడు. తరిమివేయబడినా కానీ అక్కడికి వస్తే పొడిచివేయబడి అక్కడ చనిపోయాడేమో బహుశా. అది లోకంలో ఉన్నటువంటి న్యాయం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయితే ఈరోజు సాయంకాలం మీ దృష్టిని నేను యేసు ప్రభు వైపు కేంద్రీకరించడానికి ముందు, యేసు ప్రభు వైపుకు పిలవటానికి ముందు ఒక డివోషనల్గా, లేకపోతే ఆయన పట్ల ఆరాధ్య భావంతో కొన్ని విషయాలు నేను మీ ముందుకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. అవేంటి అంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదివినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటి అంటే, మీకా భక్తుడు అంటున్నాడు, ఏమిచ్చి మనము మన ప్రభు రుణం తీర్చుకోగలం? ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలు ఒకసారి చూడండి. ఆయన మన కోసము ఎంతగానో శ్రమించి ఆయన మనల్ని తన రెక్కల పైన కాచుకుంటూ మనల్ని రక్షించిన ఉదంతం మర్చిపోయారా? మనల్ని రక్షించినటువంటి రక్షణ కార్యాన్ని మర్చిపోయారా అని గుర్తు చేస్తూ, ఇలాంటి గొప్ప దేవునికి మనం ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలం అని అడుగుతున్నాడు. ఒకసారి ఇది ఎక్సడస్ అంటే నిర్గమాకాండము చూస్తారా, 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయం కనుక చూస్తే చక్కటి మాట మనకు కనిపిస్తుంది. 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము అంటూ మోషేతో దేవుడు చెబుతున్నాడు. నా ప్రజలతో ఈ మాట చెప్పయా మోషే,
మీరు ఎవరో తెలుసా? నా స్వకీయ సంపాద్యము, నేను మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసుకొని తీసుకొని వచ్చానయ్యా. మీరంటే నాకు ఎంతో ప్రేమ, నా అరిచేతుల్లో నీ ముఖం నేను చెక్కుకున్నాను అంటూ చెప్పే మాటలు ఇవి. ఆయన ప్రేమను చూపిస్తూ చెప్పే మాటలు ఇవి. అలా చెప్తున్నటువంటి మాటలు ఈ మీకా గ్రంథం దగ్గరికి వచ్చే వరకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి మనల్ని విడిపిస్తే మనము ఆయన పట్ల చేసినటువంటి పని ఏంటి, మనము ఆయనను ఏ విధంగా ప్రేమించాము, మనము ఆయనకు ఏ విధమైన నమ్మకత్వాన్ని చూపించాము అన్న ప్రశ్న వేస్తూ, ఏమిస్తే ఈ రక్షకుని యొక్క రుణం తీరుస్తావు నువ్వు? ఏడాది సరిపోయే దూడలు ఇస్తావా, లేకపోతే వేలాది నదులు తీసుకుని వచ్చి ఆయనకిస్తే సరిపోతుందా అని ప్రశ్న వేస్తూ ఆయన 3 విషయాలు చేస్తే ఆయన సంతోషపడతాడు అంటున్నాడు. 3 విషయాల కారణంగా ఆయన బహుగా సంతోషిస్తాడు మన పట్ల అని చెబుతున్నాడు. అదేంటి అంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలిసే ఉన్నది కదా. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ 3 విషయాలు మాత్రమే నేను ఈరోజు సాయంకాలం మీతో పంచుకుంటాను. న్యాయముగా నడుచుకోవటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, కనికరాన్ని ప్రేమించటం. 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. అయితే ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు, తన నీతిగల దక్షిణ హస్తము చేత ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు. ఇశ్రాయేలు అంటే ఆయనకు ఇష్టం. గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా తన పిల్లలను ఆయన మోసుకొని తీసుకొని వచ్చాడు. ఆయనకు విమోచింపబడిన వారు, వింతైన జనము అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆయన మనల్ని వింతైన జనముగా చేశాడు. ఎంత వింతైన జనము అంటే, లోకమంతా ఒక పోకడ పోతే మనల్ని ఆయన ఆపోజిట్గా వెళ్ళమంటాడు. లోకమంతా ధనార్జన మీద పడితే మీరు ధనాన్ని సంపాదించి ఎవరికి ఇమ్మంటాడు? బీదలకు, విధవరాండ్రకు ఇవ్వండి అంటాడు. లోకమంతా శరీర సుఖాలకు అలవాటు పడితే ఆయన అంటాడు, శరీర సుఖాలదేముందయా, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకు, ఇవన్నీ నీకు వస్తూనే ఉంటాయి. ఆయన లోకము చెప్పే మాటలకు విరుద్ధముగా మనతో చేయమని అంటాడు. అలా మనతో చేయించుకుంటాడు. ఆయన మహిమను పొందుతాడు. వింతైన జనము అని మనకు పేరు పెడతాడు. ఆయనకు మనం అంటే అంత ప్రేమ. అలాంటి ప్రేమ గల దేవుణ్ణి మనం ఏం చేస్తాము అంటే, అలా ప్రేమగా మనల్ని పిలుచుకొని ముద్దాడి కౌగిట్లో ఆయన మనల్ని తీసుకుని ఆ లాలించిన ఆడించిన మన తండ్రిని మనం ఏం చేస్తాము అంటే, ఆయన మన కొరకు వస్తే, తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చినప్పుడు, తన స్వకీయుల వద్దకు ప్రభువు వచ్చినప్పుడు తన స్వకీయులు ఆయనను విశ్వసించకపోయిరి అన్న మాట మనం చూస్తాం. తన స్వకీయులు ఆయనను తూలనాడారు అన్న మాటను మనం చూస్తాం. న్యాయము అన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, న్యాయము కలిగి మనిషి అసలు జీవించగలడా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకని న్యాయము కలిగి జీవించమని ప్రభువు అంటున్నాడు? న్యాయము కలిగి జీవించటం మనకు సాధ్యం అవుతుందా అన్న ప్రశ్న మనం ఒకసారి వేసుకుంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మానవుడు పాపములో ఎంతగా పడ్డాడు అంటే న్యాయాన్ని చెయ్యలేడు. మానవుడు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాడు అంటే, న్యాయము చెయ్యాలి అనుకుంటాడు, కానీ మనిషి న్యాయము చెయ్యాలి అనుకున్నటువంటి స్థాయి దేవుని కళ్ళకు మురికి గుడ్డలుగా ఉంటాయి. న్యాయముతో కూడిన నీతి పనులు మనిషి చేస్తే దేవుని కళ్ళకు అవి మురికి గుడ్డలుగా ఉంటాయి, కంపు కొడతాయి. మన నీతి అంతా కూడా, మన నీతి యావత్తును ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తే ప్రభువు తన ముక్కు మూసుకోవాలి. అంత భయంకరమైనటువంటి జీవితం మనది. పాసిపోతే ఎలా ఉంటుందో అలాంటి జీవితం మనది. మనము ఎంతసేపు దేవుణ్ణి నొప్పించే వాళ్ళమే. కృతజ్ఞత లేని జీవితం జీవించి నొప్పిస్తాం. ఆయన ఇచ్చిన వాటిని ధ్యానించి ఆయనకు కృతజ్ఞత చెప్పలేని బ్రతుకు మనది. ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను ఇంకా ఇవ్వని వాటిపైననే మనం దృష్టి పెట్టి ఆయన పైన కంప్లైనింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండే క్రైస్తవ బతుకు మనది. అవునంటారా కాదంటారా? ఎంతసేపు ప్రభువా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అనే దృక్పథంతోనే మనం పెరుగుతాం. కానీ నాకు ఇచ్చిన వాటిని బట్టి నీకు వందనాలు ప్రభువా, నాకు నువ్వు అడగకముందే సూర్యరశ్మినిచ్చావు, నాకు అడగకముందే గాలినిచ్చావు, నాకు అడగకముందే భోజనాన్ని ఇచ్చావు అని చెప్పే మనసు
చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చక్కటి మాట దేవుడు చెబుతాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, వారు అందువలననే నశించిరి అన్న మాట ఉంటుంది. ఎందువలన తెలుసా? కృతజ్ఞత లేని జీవితం కారణంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, నేడు మీరు ఆయన శబ్దము విరిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయము కఠినపరచు కొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అన్న మాట ప్రభువు చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? 4వ అధ్యాయం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవుదునేమో అని భయము కలిగి ఉందుము అంటున్నాడు. మనము యేసు ప్రభువు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణను పొందాం. మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు ఇది. మనము గుంతలదోవో బావులదోవో కొండలు పిండి చేస్తూ సంపాదించుకున్న రక్షణ ఇది కాదు. మనము నీతి పనులు చేయటం కారణంగా, నీతి కలిగినటువంటి కార్యాలు చేయడం కారణంగా ప్రభు మనల్ని రక్షించలేదు. నా ముక్కు బాగుంది, వీడి కళ్ళు బాగున్నాయి, వీడి కాళ్ళు బాగున్నాయి అని ప్రభు మనల్ని రక్షించలేదు. మనకంటే అందమైన వాళ్ళు, మనకంటే చదువుకున్న వాళ్ళు, మనకంటే గుణం ఉన్న వాళ్ళు, మనకంటే అన్నిటిలోనూ స్థాయిలో పైనున్న వాళ్ళని ఎంతోమంది ప్రభువు అంతకు రాలేకపోయారు. కానీ ప్రభువు నిన్ను ఆకర్షించాడు, ప్రభువు నిన్ను పట్టుకున్నాడు, ప్రభువు నిన్ను పైకెత్తుకున్నాడు, ప్రభువు తన రక్షణ భాగ్యాన్ని ఉచితంగా నీకు ఇచ్చాడు. కానీ ప్రభు అంటున్నాడు, అయినా కానీ మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త పడండి అని అంటున్నాడు. మీరు ఒకసారి గనక ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ దూరాన్ని చూస్తే దాదాపు 11 నుంచి 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. మహా అయితే 40 రోజులు వేసుకోండి. కానీ ప్రభువు వాళ్ళ మనస్సును చూసి, వాళ్ళ మనస్సును ఎరిగి 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు వాళ్ళని. ఈ అరణ్య అనుభవము అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. అరణ్యం గుండా తిప్పుతూ, నేను నిన్ను నా బిడ్డ అన్నాను, నేను నిన్ను పక్షిరాజు తన రెక్కల పైన మోసినట్లుగా మోసాను, కానీ నువ్వు నాకు ఏం చేస్తావు, నువ్వు నాతో ఏం చేస్తావు అన్నట్లుగా ఆయన న్యాయమును మనం ప్రశ్నించటానికి ముందు మనము ఎంత న్యాయంగా ఆయనతో మాట్లాడతామో చూద్దాము అని చెప్పి 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను తిప్పాడు. హీ టుక్ దెమ్ ఆన్ ఎ రైడ్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు ఆయన అన్నాడు, వీళ్ళు ఎంత దరిద్రులు అంటే వీళ్ళ చెప్పుల వారు తెగిపోల. 40 సంవత్సరాలు ఆరిన నేల మీద వీళ్ళను నేను నడిపించాను, పైనుంచి వచ్చే నదిని ఆపాను. ఏ నదిని? యోర్దాను నదిని. పెద్ద పెద్ద కోటలు ఉంటే అరుస్తే పడిపోయాయి పేకమెడల్లాగా. నేను చేసిన పనులు వీళ్ళకి తెలియదా? నేను చేసినటువంటి అద్భుతాలు వీళ్ళకి తెలియదా? నా యొక్క సన్నిధి వీరు అనుభవించారు, నన్ను వీళ్ళు రుచి చూశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్తే ఇదే మాట ఉంటుంది. పరిశుద్ధాత్మను రుచి చూశారు, వారు మేఘములో బాప్తిసం పొందారు అని కూడా ఉంటుంది. దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అయినా కానీ ఏం చేశారు తెలుసా? న్యాయము లేకుండా దేవుడు చేసినవన్నీ మర్చిపోయి దేనికి సనిగారో తెలుసా? ఐగుప్తులో గోరీలు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా ఇక్కడికి? ఐగుప్తులో సమాధులు లేవా అని మోషేతో ప్రశ్నించారు. చేపలేవి? పొద్దున్నే వాళ్ళు విత్తన అవసరం లేదు, కోయన అవసరం లేదు, కూర్చొని అవసరం లేదు, వండన అవసరం లేదు, తినాలి అంతే. తినాలి, పైనుంచి మన్నా పడితే తినాలి. వాళ్ళు నోరు తెరుచుకొని పడుకుంటే డైరెక్ట్గా నోట్లో కూడా పడుతుందేమో. కానీ అల్లం లేదు, వెల్లుల్లి లేదు. ఏమన్నారు? ఏం తిండయా ఇది? దేవా, ఏం తిండి ఇస్తున్నావు నువ్వు మాకు?
దేవదూతల భోజనము నీకు ఇస్తే మనం ఏమంటాం? అల్లం లేదు, వెల్లుల్లి లేదు, ఏం బతికిది బతుకు. ఉన్న దానిని విస్మరించి లేని దాని గురించి పాకులాడే బ్రతుకు. ఉన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి కలుగని వాటిని గురించిన ఆవేదన, కలుగని వాటిని గురించిన చింత పెట్టుకొని తిరిగే బతుకు. దిస్ ఈజ్ ఎన్ ఆర్డినరీ క్రిస్టియన్ లైఫ్. ఇలాంటి సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాలు ఎన్నో కనిపిస్తాయి. రోజు రోజుకు ప్రభువును సిలువ వేసే క్రైస్తవ జీవితాలు. కానీ లెంట్ డేస్లో మాత్రం చికెన్ తినకూడదు అంటారు. ఆ 40 దినాలు మాత్రం ప్రభువుకు సన్నిహితంగా ఉంటాము అనుకుంటారు. ప్రభు అంటాడు, ఐ డోంట్ ఈవెన్ నో యూ, నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఆనాడు నీ తల్లిదండ్రులు ఏ విధంగా, నీ పితరులు నన్ను ఏ విధంగా శోధించారో ఆ విధంగానే నీ మనసు కూడా నీ దగ్గర లేని వాటిపైన ఉంది. కంప్లైనింగ్ కంప్లైనింగ్ కంప్లైనింగ్. ఎప్పుడు చూడు నువ్వు ఏం చేస్తావు? కంప్లైంట్స్ చేస్తావు. ఇది ఇట్లుంది, అది అట్లుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది అట్లుంది, అది ఇట్లుంది, ఇదే కంప్లైంట్. కానీ ప్రభు ఇచ్చిన మంచి విషయాలను గమనించవు. అసలు ఆయన న్యాయము గనక ఆయన కృపను పక్కన పెట్టి ఆయన న్యాయాన్ని ఒక్క 5 నిమిషాలు చూపిస్తే మనలో ఎంతమంది బ్రతికి ఉండటానికి అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? నేను బ్రతికి ఉండడానికి అర్హత ఉందా నాకు? ఆయన కృపను ప్రక్కన పెట్టి ఒక్క నిమిషము ఆయన న్యాయం చూపిస్తే ఆ న్యాయపు అగ్ని ముందు నేను బ్రతకగలనా? అందుకు ప్రభు అంటాడు, మనుష్యుడా, నువ్వేం చేయాలో నేను నీకు చెప్పాను కదా. ఏం చేయమన్నాను? న్యాయము కలిగి జీవించు. ఆ న్యాయం కూడా నీకు చేత కాదు. ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి మనం న్యాయం కావాలి ప్రభా అని మనం అడిగితే ఆయన అంటాడు, ఒకసారి ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారు ఒక వృత్తాంతం చెబుతారు. ఏం జరుగుతుంది అంటే ఆయన దగ్గరికి పని చేయటం కోసం కొంతమంది తీసుకుని వస్తాడు. ఈ దృష్టాంతంలో లేకపోతే ఈ కథ అనుకోండి, కొంతమందిని తీసుకొని వస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది పని చేస్తున్నారు. ఆయన మధ్యాహ్నంగా వెళ్ళి ఇంకొంతమందిని తీసుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి పనిచేసే వాళ్ళు పనిచేస్తున్నారు. ఆఖరిగా ఒక రెండు గంటల ముందు ఇంకొంతమందిని తీసుకొని వస్తాడు. వాళ్ళు పని చేస్తున్నారు. అంత పని అయిపోయింది. ప్రభు లేకపోతే ఆ యజమానుడు అందరికీ సమానంగా డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నాడు. పంపించేస్తుంటే ఆఖరి వాడు సంతోషంగా ఉన్నాడు. ఆఖరి వాడి కంటే ముందు వాడు కొంచెము అలా మూతి పెట్టుకున్నాడు. వాడికంటే ముందు వచ్చాడు చూసారా, వాడు కోపంగా ఉన్నాడు. వెళ్ళాడుగా, ఏమయ్యా ఎందుకు కోప్పడుతున్నావు అంటే, నేను ఉదయం నుంచి పని చేస్తున్నాను, వీడు మధ్యాహ్నం వచ్చాడు, ఆ లాస్ట్లో వచ్చాడు, నాకు వాడికి ఇద్దరికి ముగ్గురికి ఒకటేనా? ఈయన అన్నాడు, నీకు ఎంత చెప్పాను నేను? అంత ఇచ్చానా లేదా? ఇచ్చావు, కానీ వాడికి ఎందుకు ఇచ్చావు అన్నది క్వశ్చన్. నాకు ఇచ్చావా లేదా కాదు, వాడికి ఎందుకు ఇచ్చావు, ఏం న్యాయం ఇది అని అడుగుతాం మనం. అవునా కాదా? ప్రభు అంటాడు, నా న్యాయం ఇలాగే ఉంటుంది. నేను గనక నిజంగా న్యాయం చూపిస్తే నీకు రాదు, వాడికి రాదు, వాడికి రాదు. నేను ఇచ్చేవాడిని. కానీ మన కంప్లైంట్ దేని మీద ఉంటుంది? నాకు ఇచ్చావా లేదా కాదు, వాడికి ఎందుకు ఇచ్చావు అన్నదే మన ప్రశ్న. మన ఫోకస్ అంతా వేరే వాళ్ళకి ఏమొచ్చింది అన్న దానిపైన ఉంటుంది. అందుకనే మన బతుకులు అలాగే ఉంటాయి. కనుకనే మనం ఎదగలేకపోతాం, కనుకనే పైకి ఎగరలేకపోతాం. నన్ను విడిచిపెట్టు, వాడికి ఎందుకు ఇచ్చావు అన్నది మన న్యాయం. మన న్యాయానికి ప్రభు యొక్క న్యాయానికి తేడా అది. ఒక్కసారి 1 యోహాను పత్రిక చూస్తారా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం గట్టి చదువుతారా ఎవరన్నా? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈ మాట కొన్నిసార్లు జీర్ణం అవ్వదు కొంతమందికి. సర్వలోకానికి ఎలా అవుతాడు ఈయన? నాకు అయితే పర్వాలేదు,
మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే యేసు ప్రభువును కాపీరైట్ చేసుకుంటాం. కాపీరైట్ చేసుకుని ఈయన మా దేవుడే అనుకుంటాం, మాకు మాత్రమే పరిమితం. వీ డోంట్ వాంట్ టు షేర్ హిమ్ విత్ ఎనీవన్. మనం ఈయన గురించి ఈయనను పంచుకునే అవకాశమే లేదు. ఇంకా మనం కులంతోనో మతంతోనో లేకపోతే ప్రాంతంతోనో యేసు ప్రభువును ముడిపెట్టేసి సంస్కృతితోనో ముడిపెట్టేసి అక్కడే ఆయనను బంధించే ప్రయత్నం చేస్తాం. ఆయన అంటాడు, నేను కొంతమందికి కాదయ్యా, లోకంలో ప్రతి ఒక్కడికి శాంతికరమై ఉన్నాను. వాడు నన్ను గ్రహిస్తే, వాడు నన్ను స్వీకరిస్తే. కానీ మనం ఏం చెప్తామంటే అలా కాదు, అలా ఒప్పుకోం. కొంతమంది కోసమే చనిపోయాడు ఆయన, అందరి కోసం కాదు. మీకు విషయం తెలుసా? ఇది నమ్మేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువు కొంతమంది కోసమే చనిపోయాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. బైబిల్ వాక్యం చెబుతుంది, మన కోసము మాత్రమే కాదు, ఆయన మన పాపములకు మాత్రమే శాంతికరమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి వారికి ఆయన శాంతికరమై ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం గట్టిగా చదవాలి. ఆయనను తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎందుకు? మేలు చేస్తున్నాడు కాబట్టి. మేలు, ఆయన మేలు దరిద్రుని పైన ఒకటే రకంగా ఉంటుంది, ధనికుని పైన ఒకే రకంగా ఉంటుంది. ఆయన న్యాయము ప్రతి ఒక్కరికి న్యాయము తీర్చువాడు. అయితే ఈ కృప కలిగినటువంటి న్యాయమును ఆసరాగా తీసుకుని, ఈ కృప కలిగినటువంటి న్యాయాన్ని ఆధారం చేసుకుని మన ఇష్టం వచ్చినట్లు మనము గంతులేస్తాము, మన ఇష్టం వచ్చినట్లు మన జీవితం జీవిస్తాము అని లైసెన్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రైస్తవ జీవితము అంటే లైసెన్షియస్నెస్. నా ఇష్టం, నేను ఇప్పుడు రక్షణ పొందాను, నేను ఏమైనా చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతాను? డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాను చచ్చిపోతే అని నా జీవితంలో దుంపనాశనం వచ్చినట్లు నేను బతుకుతాను. ఏమన్నా చేసుకోవచ్చు. ఎందుకు? యేసుప్రభు చనిపోయాడు కదా నా కోసం. యేసుప్రభు అంతా నా పాపాలు తీసుకెళ్ళిపోయాడు కదా. ముందుగానే లెంట్ డేసు అంతా తీసుకెళ్ళి వేసాను కదా, ప్రతిరోజు చేస్తున్నాను 40 రోజులుగా. చనిపోయాడు ఆయన, అయిపోయింది. ఇంకేంటి, నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాను? అలాంటి వాళ్ళ కోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదివించాను. ఎవడైనా అలాంటి హృదయం కలిగి ఉన్నాడేమో జాగ్రత్త పడండి. దేవుని కృపను ఆధారం చేసుకుని దేవుని న్యాయాన్ని విస్మరించి మన ఇష్టం వచ్చినట్లు మనం బతికితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. దేవుడు న్యాయము గల దేవుడు. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. మన తీర్పుకు ఆయన తీర్పుకు చాలా వ్యత్యాసం ఉంది. మనం అనుకుంటాం ఆయన మనవాడులే, ఆయన అనుకుంటాడు నేను లోకానికి సంబంధించిన వాడు, లోకం మొత్తం కొరకు నేను శాంతికరమై ఉన్నా. మనం అనుకుంటాం నన్నేం చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఆయన అంటాడు జాగ్రత్త, జాగ్రత్త, బీ కేర్ఫుల్. రెండవ మాట, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. కొన్నిసార్లు న్యాయాన్ని గట్టిగా పట్టుకొని కనికరాన్ని విడిచిపెడతాం. అంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి మనము అలాంటి న్యాయాన్ని మనమేమనుకుంటామంటే అదే న్యాయాన్ని మనం కూడా చూపిద్దాంలే అనుకుంటాం. కానీ కనికరము అనేది కూడా దేవునిలో ఒక భాగము అన్న విషయం మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేస్తాం. తెలుగులో ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. యేసుప్రభు వారు మళ్ళీ ఇంకొక కథ చెప్పారు. అందులో ఏం చేశారంటే, ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకు అప్పు ఒకడు ఉంటాడు. వాడిని తీసుకొని వచ్చి, అయ్యా ఏం రానైనా డబ్బులు ఇవ్వవా అంటే, నిన్ను పట్టుకొని లోపలేసేస్తాను ఇప్పుడు అంటే గిడిగిరాడతాడు మోకాళ్ళ మీద. అయ్యా నన్ను క్షమించు, నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను ఏదో ఒకటి చేసి నీకు తీర్చేస్తానయ్యా అంటే, ఈయన రాజు సరేలే నిన్ను క్షమించేశానులే, వెళ్ళిపో, నీకు దొరికినప్పుడు ఇవ్వుపో అంటాడు. ఈయన వెళ్తాడు, బయటికి వెళ్తాడు. ఈయనకు కూడా అప్పు ఉంటారు కొంతమంది. అప్పున్నోడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి వాడిని పట్టుకొని 4 విరుపుతాడు. ఏమరా నాది ఎప్పుడు ఇస్తావు? వాడు ఏడుస్తాడు, అయ్యా నా దగ్గర లేదయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను ఇస్తాను. ఒప్పుకునేదే లేదు అని కొట్టి లోపలేపిస్తాడు. కొట్టి చెరసాలలో వేయిస్తే అది రాజు చూస్తాడు. రాజు చూసి అంటాడు,
నా న్యాయానికి నీ న్యాయానికి తేడా లేదా అని అడుగుతాడు. నువ్వు చేసింది అదే, వాడు చేసింది అదే. నిన్ను నేను క్షమించి కనికరం చూపిస్తే నువ్వు వాడిని క్షమించి కనికరం చూపించలేకపోయావా అని అడుగుతాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితం ఇలాగే ఉంటుంది. మనము పొందేలు అవతల వాడు మాత్రం పొందటానికి వీల్లేదు. మనకు క్షమాపణ కావాలి, అవతల వాడికి క్షమాపణ వద్దు. కనికరము లేని క్రైస్తవ జీవితము ప్రభువు మెచ్చని క్రైస్తవ జీవితము. ఆయన మెచ్చుకోడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము, కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితానికి ఇవి ఫౌండేషన్స్, ఇవేంటివి? పునాదుల వంటివి. బట్ వీ టెండ్ టు ఫర్గెట్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కనికరము లేని క్రైస్తవ జీవితాన్ని మనం చూపిస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 2 కుమారులు, రైట్? దీన్ని తప్పిపోయిన కుమారుడు అనే కథ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి తప్పిపోయింది కుమారుడు కాదు. ఎవరో మీరే నాకు చెప్పండి, ఏ కుమారుడు తప్పిపోయాడో? తప్పిపోయిన కుమారుని కథ అనుకోండి. యేసు ప్రభు ఈ కథ చెప్పడానికి ముందు ఇంకొక 2 కథలు చెప్పారు. మొట్టమొదటిది ఏంటంటే, 100 గొర్రెలు ఉంటాయి. ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతుంది. ఒక్క గొర్రె తప్పిపోతే ఆయన వెళ్ళి ఆ 99 గొర్రెలను ఒక చోట పెట్టి ఆ ఒక్క గొర్రెను తీసుకుని వచ్చి రక్షించి దొడ్డిలో పెట్టి ఆయన పండుగ చేసుకుంటాడు. ఎంత పర్సంటేజ్ 100లో 1 అంటే ఎంత శాతం అమ్మా? 1%. ఫర్ 1%, 1% కోసం ఆయన వెతికి మరియు రక్షించుకుంటూ వచ్చాడు. రెండవ ఉదాహరణ చూడండి. ఒక స్త్రీ ఉంటుంది, రాత్రిపూట ఒక నాణెం పోగొట్టుకుంటుంది. 10 నాణ్యాలలో ఒక నాణెం పోగొట్టుకుంటుంది. ఆమె వెతికి ఆ నాణెం దొరికింది అని చెప్పి పండుగ చేసుకుంటుంది. 10లో 1 ఎంత శాతం? ఏమంటారు? 10%. అయినా 10%. 1% పోగొట్టుకున్నావా? ఈ 10% పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడవది చూడండి. ఒక రాజు ఉన్నాడు, లేకపోతే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒకడు ఏం చేశాడు? నా ధనం నాకు ఇవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నా ధనం నాకు ఇవ్వు అని ఎప్పుడు అడుగుతారో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో, లేకపోతే మన దేశంలో కూడా అంతే. మన దేశంలో కూడా వచ్చి, నాయనా నువ్వు నాకు చచ్చిపోయినావు అనుకుంటాను, నా డబ్బు నాకి అనే అర్థం అది. అవునా? తండ్రి బ్రతికుండగా నా డబ్బు నాకి, నా షేర్, నా భాగం నాకి అంటే అర్థం ఏంటి? నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చచ్చినట్లే నాకు అని చెప్తేనే అడుగుతారు, ఊరికనే అడగరు. పంచాయతీ పెట్టిస్తే పంచాయతీ అందరి ముందు ఇదే మాట చెప్పాల్సి ఉంటుంది. ఏమని చెప్పాల్సి ఉంటుంది? నాకు మా నాయనతో ఉండటం ఇష్టం లేదు కాబట్టి నా డబ్బులు నాకు కావాలి అని చెప్పాల్సి ఉంటుంది. బేసిక్గా ఇశ్రాయేలు దేశంలో అంతకంటే ఘోరం. నా తండ్రి చనిపోతే తప్ప నాకు భాగం రాదు. అలాంటి సమయంలో తండ్రిని పిలిచి అడుగుతాడు, నాకు నా భాగం ఇచ్చేసేయి. అంటే నా మనసులో నువ్వు చచ్చిపోయావు, నాకు అవసరం లేదు అని తండ్రిని బాధించి, తండ్రిని గాయపరిచి, తండ్రి హృదయం రోధిస్తూ ఉంటే ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతాడు. దూరదేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తాడు. ఆ దుర్వ్యాపారం ఏమో అక్కడ చెప్పబడలేదు. ఆయన ఏదో వ్యాపారం చేస్తాడు, అంతా కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత ఆకలికి అలమటిస్తూ ఉంటే పందులు కాచుకునే ఒక చోటుకి వెళ్ళి ఆ పందులు తినే పొట్టు తిందాము అని ఆశపడతాడు. ఆకలికి తట్టుకోలేక ఆ పంది నోరు, ఆయన నోరు, బహుశా నేను సినిమాటిక్గా చెప్తున్నాను, అలా జరిగిందని నాకు తెలియదు, అక్కడ రాయలేదు. ఒక చోటికి వచ్చి ఉంటే బహుశా చూసుకుని, వారిని నా బతుకు ఇలా అయిపోయింది, పందిలాగా నేను పందిలాగా అయిపోయాను. మా నాన్నగారి ఇంట్లో సేవకులకు పెట్టే భోజనంలో కూడా నేను అది కూడా తినలేకపోతున్నానే. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయనకు కుమారుడిగా ఎలాగూ వెళ్ళలేరు, కనీసం సేవకునిగా, కనీసం బంట్రౌతుగా వెళ్తాను అని అనుకుని నిర్ణయించుకుని బయలుదేరంగానే దూరంగా ఉండగానే తండ్రి చూస్తాడు. తండ్రి చూసి పరిగెట్టుకుంటూ వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వాడిని లోపలికి తీసుకుని పోయి, వాడికి చీము, నెత్తురు, భయంకరమైన వాసన, దుర్వాసన అంతా ఉంటే వాడిని శుభ్రంగా వీడిని కడగండి, వీడికి మంచి దుస్తులు తొడిగించండి, మంచి చెప్పులు వేయండి, మంచి సెంటు కొట్టండి, వీడు నా కొడుకు,
చనిపోయాడు, తిరిగి లేచాడు అని సంతోషపడతాడు. పార్టీ సాయంత్రం అయింది, బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాడు, ఉత్సాహధ్వనితో అక్కడ పార్టీ జరుపుకుంటున్నాడు. పెద్ద కుమారుడు ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, చేలోకి వెళ్ళి పని చేస్తున్నాడు. అవుట్ ఇన్ ద ఫీల్డ్ అని ఉంది. చేలోకి వెళ్ళి పని చేస్తూ సేద్యం చేస్తూ వెనక్కి వచ్చి చూశాడు. చూస్తే ఇక్కడేమో పార్టీ జరుగుతూ ఉంది. ఒరే పక్కనున్న అడిగాడు, ఇలా రా, ఏమైందిరా, మీ తమ్ముడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు రా, అప్పుడు వెళ్ళిపోయాడు కదా. అవును మళ్ళా వచ్చాడు. మళ్ళీ రాగానే మీ నాన్నగారు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చి వాడి కోసము ఈ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, పార్టీ చేస్తున్నాడు. అనగానే మనోడు మూతి ఇంత అయిపోయింది. అవునా, నేను ఇన్నేళ్ళు నీ దగ్గర ఉన్నానే, ఒక్క మేకపిల్లి ఇచ్చావా? నేను ఇన్నేళ్ళు నీ దగ్గర ఉన్నాను, నువ్వు నాకు ఇచ్చినావా? ఇవా పక్కన పెట్టు, వాడికి ఎట్లా ఇస్తావు? వాడేం చేశాడు, నీ సొమ్ము తీసుకుపోయి వేశ్యల్లో దారపోసాడు. ఎవరు చెప్పాడు? నువ్వు చూసావా వేశ్యల్లో దారపోసాడని? దుర్వ్యాపారం చేసిన అని పైన ఉంటే ఈయన మాత్రం తీర్పు తీర్చేస్తాడు. వీడు వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, అది చేశాడు, ఇది చేశాడు, అంత ఇమాజినేషన్ అనమాట. బిగ్ బ్రదర్స్ అంటారు ఇలాంటి వాళ్ళని. వీళ్ళు ఏమంటారు అంటే పెద్దన్నలు అంటారు. తండ్రి చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు అని సంతోషపడుతూ ఉంటే పెద్దన్న ఎట్లా బతుకుతాడు వీడు అని ఆలోచిస్తాడు. వీడు ఎట్లా బతుకుతాడు, వీడు బతకడానికి వీల్లేదు, పోయాడు కదా, పోవాలా, మళ్ళీ ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తారు. ప్రభు అంటాడు, ఇప్పుడు చెప్పండి, నిజంగా కోల్పోయింది ఎవరు? నిజంగా తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఇక్కడ చూస్తారా? అది లూకా సువార్తలో ఉంటుంది. ఒక్క నిమిషం, మత్తయిలో కూడా ఉంటుంది. ఏది తీసుకుందాం, చదువమ్మా, ఆఖరి వచనం చదువు. కరెక్ట్. మళ్ళీ ఇంకా చదువు. దాని కింద చదువమ్మా, చదివిన దాని కింద. అంతేనా లాస్ట్? ఇప్పుడు కుమారుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా, బయట ఉన్నాడా? దానిపై 2 వచనాలు ముందు చదువు. దానికంటే పైన కోపపడి లోపలికి పోలేదు. ఎవరింట్లోకి పోలేదు? తండ్రి ఇంట్లోకి పోలేదు. తండ్రి ఇంటికి బయటే ఉన్నాడు, లోపలికి వెళ్ళనొలక. మళ్ళీ చదువు. ఇప్పుడు బయటికి ఎవరు వచ్చారు? వెలుపలికి తండ్రి వచ్చాడు. పెద్దన్నలు తప్పిపోయిన వాడు తిరిగి వస్తే వాడిని కౌగిలించుకుని దగ్గరికి తీసుకోవడం మానేసి వీళ్ళే బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? నేనే బయటికి వెళ్తానని బయట ఉంటాడు తండ్రి. ఇప్పుడు చెప్పండి, మొత్తం కథలో ఆఖరిలో లోపల ఎవరున్నారు, బయట ఎవరున్నారు? తప్పిపోయింది ఎవరు? చిన్నోడా పెద్దడా? నేను పెద్ద కుమారున్నా అని చూసుకోవాలి. ఈరోజు మనం అనుకుంటాం చిన్న కుమారుడు తప్పిపోయాడని. ఆడొచ్చేసాడు లోపలికి. ఆడు రాగానే నాన్న ఫుల్ హ్యాపీ, ఇక్కడ పండగ చేసేస్తున్నాడు, మొత్తం అందరికీ కోసి పెట్టేస్తున్నాడు, అందరూ హ్యాపీ తినేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. పెద్ద కుమారుడు మాత్రం బయటికి వెళ్ళిపోయాడు. వాడిని బుజ్జగించడం కోసం తండ్రి కూడా బయటికి వెళ్ళాడు. రారా నాయన, మీకు నీ తమ్ముడు రారా లోపలికి. నేను రాను. ఆ కథ అంతటితో ఎండ్ అయింది. దట్స్ వేర్ ది స్టోరీ స్టాప్డ్. దాని తర్వాత ఇంకేం లేదు కథలో. బివేర్, కనికరము కలిగి ఉండటం, న్యాయం కలిగి జీవించటం, కనికరాన్ని ప్రేమించటం. ఆ కనికరం కోల్పోతే ప్రభు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను చదివినట్లుగా, నీ హృదయం ఈరోజు ఒకవేళ ఆ రోజు నన్ను శోధించినట్లుగా ఉంటే
నీ కర్మ, చూసుకో. ఎక్కడున్నావు? నీ హృదయం ఎక్కడ ఉంది? నీ హృదయం ఎక్కడ ఉంది? జాగ్రత్త. వాగ్దాన ఫలమును పొందాము అని నువ్వు అనుకుంటున్నావా? కానీ ఆ వాగ్దాన ఫలాన్ని కాపాడుకునే క్రైస్తవ జీవితం లేకపోతే, ఆ వాగ్దాన ఫలాన్ని కాపాడుకుని తండ్రి ఇంట ఉండాలి అన్న ఆశ లేకపోతే, పెద్ద కుమారుని హృదయం వేసుకొని తిరిగితే దాన్ని ఏమంటారు అంటే, వేశ్యలైనను నా రాజ్యములో ప్రవేశించుదురు కానీ వేశ్యధారులు ప్రవేశింపరు. నాకు వాక్యం తెలుసు, ఇక్కడ నిలబడుకొని మాట్లాడతాను, అన్నీ చేస్తాను, నేను సూపర్, అసలు బయట నుంచి చూస్తే నా యేసు ప్రభు కూడా నా నుంచి నేర్చుకోవాలన్నట్టు ఉంటా. కానీ లోపల ఏముంటుంది? అంత వేషధారణ, డ్రామా. ఫేస్ మాత్రమే క్రైస్తవ ఫేస్, లోపలంతా కుళ్ళు. వేరేవాడు రావటానికి వీల్లేదు, వేరేవాడు ఎదగటానికి వీల్లేదు, వేరేవాడు ఫలింపటానికి వీల్లేదు. ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, లోపలికి రారా అని వచ్చి బతిమాలుకుంటాడు. అయినా మనం వెళ్ళం. ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనం ఆయన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. మన జీవితం కనికరం కలిగిన జీవితం అయి ఉండాలి. మూడవది, దీన మనస్సు కలిగి ఉండటం. మీకా గ్రంథంలో కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాకు కావాల్సింది. దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట నడుచుకోవాలి. మూడు విషయాలు. ఇప్పుడు దీన మనస్సు గురించి మాట్లాడుకుందాం. ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆ రాజు ఎంత గొప్పవాడు అంటే, ఈరోజు అమెరికా ఉంది కదా, ఈరోజు అమెరికా కంటే కూడా ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ దేశం అది, చాలా శక్తి కలిగిన దేశం అది. ఆ దేశానికి రాజు. ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే, ఒకరోజు ఒక స్వప్నం చూశాడు. ఆ స్వప్నంలో ఆయన కట్టించుకున్నటువంటి దేశాన్ని, బబులోను దేశాన్ని చూశాడు. వా, ఏం కట్టేవరను అనుకున్నాడు. అసలు నిన్ను పోలి నీకంటే మొనగాడు లేనే లేడు అనుకున్నాడు. బస్తీమే సవాల్ అనుకున్నాడు. నిజంగా అలా అనుకోవడానికి హక్కు ఉంది ఆయనకు. ఎందుకు అంటే, ఈరోజు అమెరికా కంటే గొప్ప దేశం ఆ రోజుల్లో బబులోను దేశం. అంటే ఆ రోజుల్లో భూమి ఎంత ఉందో దానిలో సగం కంటే ఎక్కువ భాగం బబులోను కిందనే ఉంది, బబులోను రాజ్యం కిందనే ఉంది. అలాంటి దేశానికి రాజు, చక్రవర్తి, చక్రవర్తులకు కూడా అధిపతి అని చెప్పాలి. అలాంటి రాజు చూసి అనుకున్నాడు, ఎంత గొప్పవాణి నేను అని. ప్రభు అన్నాడు, ఈరోజు నువ్వు గడ్డి కరుస్తావు అన్నాడు. చూడండి ఏం జరుగుతుందో. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 28 నుంచి చదవమ్మా. పైన చెప్పిందంతయు 4:28 దానియేలు. అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా ఏమనుకున్నాడు? ఆయన కట్టుకున్నదే, అదేం తప్పేం కాదు. కానీ ఆయన దాన్ని చూసి గర్వపడుతున్నాడు. నాది ఇది అన్నాడు. నేను కట్టాను, నా ఘనత, నా గ్లోరీ అన్నాడు. ఓకే, రాజు నోట నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు
7 కాలాలు నీకు ఇలా జరుగునని చెప్పాను. నెక్స్ట్ వచనం చూడండి, భలే ఉంటది. ఆ గడియలోనే, అంటే అప్పుడే, ఆ మాటలు ఇంకా అయిపోలేదు, ఆ మాటలు ఇంకా పలుకుతున్నాడు ప్రభు. అయిపోయిన వెంటనే రాజుకు ఇప్పుడు ఒకసారి చూడండి, రాజు ఇలా ఉన్నాడు, కిరీటం ఉంది, మంచి నగలేసుకున్నాడు, చేతిలో కత్తి ఉంది. వెంటనే ఎలా అయిపోయాడు తెలుసా? గోర్లు పెరిగిపోయాయి, అంత జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, కిరీటం వెళ్ళిపోయింది, తోకొచ్చింది ఒకటి, గాడిదలాగా 4 కాళ్ళ మీద నడుస్తూ గడ్డి మేస్తున్నాడు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎలా ఉంటుంది? తలకాయ మాత్రం నెబుకద్నెజర్లా ఉంటుంది. గడ్డి మేస్తూ నెబుకద్నెజర్ కనిపిస్తే ఎలా ఉంటుంది చూడండి. రైట్? నిజానికి ఆత్మీయంగా గర్వము కలిగే వాళ్ళు ఇలాగే ఉంటారు. ఆత్మీయ గర్వంలో జీవించేవాడు ఇలాగే ఉంటాడు. నేను కట్టాను ఇది అనుకుంటాడు. ఈ మధ్య ఆత్మీయ గర్వము అన్నది ఈయనకు బబులోను చూసి వచ్చింది. కానీ క్రైస్తవులకు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? క్రైస్తవులకు నాకు తెలిసినట్లుగా వాక్యం ఇంకెవడికి తెలియదు అన్న గర్వం ఉంటుంది. నేను చేసినంత ప్రార్థన ఇంకొకడు చేయడు అన్న గర్వం ఉంటుంది. నాకున్నంత ఆత్మీయ ఫలాలు ఇంకొకటికి లేవు, నేను ఎంత దీనున్నో అన్న గర్వం ఉంటుంది. తెలుసా? ఆ గర్వం చూసినప్పుడు మనకేం కనిపించాలంటే నెబుకద్నెజర్ కనిపించాలి. అప్పటికప్పుడే గాడిదైపోతాడు, అప్పటికప్పుడే గడ్డి మేస్తాడు. కుక్క బతుకు అంటారు దీన్ని, గాడిద బతుకు. బయటికి మాత్రం నెబుకద్నెజరే. చేసేదేంటి, తినేదేంటి? గాడిద పని, గాడిద బతుకు. చాలా చక్కటి ఉదాహరణ ఏంటంటే, నెబుకద్నెజరుకు 7 కాలాల్లో తెలివి వచ్చింది, మనకు రాదు. మనకు 7 కాలాల్లో కూడా రాదు. చూడండి, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఆ తర్వాత అన్ని జరిగిన తర్వాత, ఈలాగు నెబుకద్నెజరుకు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములు అయి ఉన్నవని, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అని 37వ వచనంలో చెప్తాడు. ఎవరు ఘనపరుస్తున్నారు? అన్యుడు ఘనపరుస్తున్నాడు. ఎవరు స్తుతించి కొనియాడుతున్నారు? అన్యుడు. మనం మాత్రం కళ్ళు తెరవం. ప్రభువు నేను నిన్ను నా రెక్కల మీద మోసానర్రా అంటే కాలితో కొడతాం. నాకేంటి, ఉచితంగా నేను రక్షించానయ్యా అంటే ముఖాన ఉమ్మేస్తాం. నాకేంటి, నేను నా అరిచేతుల్లో నీ ముఖం చెక్కుకున్నానయ్యా అంటే కొరడాలతో కొడతాం, ముళ్ళ కిరీటం పెడతాం. మన పాపము అనే ఆ ఈటతో ఎన్నిసార్లు పక్కలో పొడిచాము, అవిధేయత అనే ఆ సిలువను ఎన్నిసార్లు ప్రభువు పైన మోపాము, ఎన్నిసార్లు ఈ గర్వం అనే అహంతో ఆయనను చంపాము. ఆయన అంటాడు, యు నో వన్ థింగ్, నీకు విషయం తెలుసా, నీ వాడివి కాదు, నేను నిన్ను కొనుక్కున్నానయ్యా, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. అండ్ వి సే ఐ డోంట్ నో యూ. మనం అంటాం, సో వాట్, నాకు ఒక బతుకుంది, నేను నా లైఫ్ నేను జీవిస్తాను, హూ ఆర్ యూ? ఏదో ముసలిదాన్ని అయినప్పుడు, ముసలోని అయినప్పుడు వచ్చి యేసు యెహోవా అని పాటలు పాడితే అయిపోతుంది కదా. ఇప్పుడేంటి? గాడ్ సేస్ ఐ వాంట్ ఓన్లీ 3 things ఫ్రమ్ యూ. నాకు 3 చాలు నీ దగ్గర నుంచి. ఏమిస్తావు నువ్వు? నీ దగ్గర ఏముందని ఇస్తావు? పీక్కొని తింటానికి బొచ్చు లేదు, ఏమిస్తావు నువ్వు నాకు అంటాడు. నీ దగ్గర ఉన్నది అంతా నేను ఇచ్చిందే కదా. నీ అన్నము నీది కాదు, నీ ప్రాణం నీది కాదు, నీ ధనం నీది కాదు, నీ శరీరం నీది కాదు. నువ్వు ఇచ్చేదల్లా ఒకటే, నువ్వు చేయగలిగిందల్లా ఈ 3 చేస్తే చాలు. నెంబర్ 1 న్యాయము కలిగి జీవించు. నెంబర్ 2 కనికరాన్ని ప్రేమించు. నెంబర్ 3 గర్వం వద్దు, బలమైన నా చేతి కింద దీనుడవై బతుకు, దీనత్వం కలిగి జీవించు, అది చాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. పరలోక రాజ్యము ఎలాంటి వాళ్ళది? దీనులై ఉన్నవారిది, ఆత్మ విషయమై దీనులై ఉన్నవారిది పరలోక రాజ్యము.
గర్వము మనల్ని అణిచివేస్తుంది. గర్వము మనల్ని ప్రభువుకు దూరంగా చేస్తుంది. ఆత్మీయ గర్వము, ప్రభువు ఆత్మీయంగా గర్వపడే పరిసయ్యులను చూసి ఈ మాట అన్నాడు, వేషధారులు నా లోకంలో, నా రాజ్యంలో ప్రవేశింపరు. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే క్రీస్తు, చూడండి, ఎప్పుడైతే మనము దీనత్వం కలిగి ఉంటామో అప్పుడు ప్రభువు పట్ల నమ్మకత్వం కలిగి ఉంటాం. ప్రభు పట్ల లాయల్టీ ఉంటుంది. ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తాం. ఆయన బ్రతకమన్నట్లు బ్రతుకుతాం. ఆయన పని పట్ల, ఆయన ఇంటి పట్ల, ఆయన పరిచర్య పట్ల, ఆయన ఇచ్చినటువంటి పిలుపు పట్ల నమ్మకంగా ఉంటాం. మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండం లేకపోతే నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో ఆయన గురించి యేసు ప్రభు లేకపోతే దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఏమని అంటే, మిరియాము తన సొంత అక్క, ఆమెనే ఆయన సాకింది చెప్పాలి అంటే. ఆమె, అహరోను, తర్వాత తన బంధువులు కలిసి ఏం చేస్తారంటే, మోషేతోనే మాట్లాడతాడు దేవుడు, మాతో మాట్లాడ్డా అని అన్నందుకు దేవుడు అంటాడు, రండి తెలుసుకుందాం, నా సేవకుని గురించి మీరు మాట్లాడతారా అని పిలిచి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోషే అంత దీనుడు ఇంకొకడు లేడు అని సర్టిఫికేట్ ఇస్తాడు. అంత దీనుడు ఇంకొకడు లేడు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తారు. దేవుని ఇల్లంతటిలో 2వ వచనం, మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వాటికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరు? అయితే 6వ వచనం, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రభు అంటాడు, నేను ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను. దాని పక్కన ఇంకొక వచనం ఉంటుంది. ఏముంటుంది? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడిని, నా దగ్గర నేర్చుకో. అంటే నా కాడి సులువైంది. ఏమని పిలుస్తున్నాడు అంటే, నేను ఇచ్చే విశ్రాంతి ఏంటో తెలుసా? నేను విశ్రాంతి ఇస్తాను, కానీ ఏం విశ్రాంతో తెలుసా? నేను ఒక పక్క 2 ఎడ్ల కాడి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒక పక్క యేసు ప్రభు తన తల వంచి తన పైన కాడి పెట్టుకొని, రెండో పక్క నిన్ను పిలుస్తున్నాడు రా అని. మనం విశ్రాంతి కావాలి, ఆ కాడి మాత్రం వద్దు. విశ్రాంతి ఈజ్ ఓకే ప్రభు, అది ఓకే, అది నాకు కావాలి, కాడి వద్దు. ఆయన అంటాడు, సులువైంది రా నాయన, రా, చాలా సులువు. ఏంటో తెలుసా సులువు? చచ్చిపోవాలంతే. చచ్చిపోవాలనా? నేను ఎందుకు చచ్చిపోతా? పెద్ద కుమారుని హృదయం తొందరగా చచ్చిపోదు. తండ్రి హృదయం కలిగి ఉండేవాడు లోకానికి చచ్చిపోయి తన బిడ్డలను దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెడతాడు. పెద్ద కుమారుడి హృదయం కలిగి ఉండేవాడు ఈడు ఎలా బతుకుతాడు అని ప్రశ్నిస్తాడు. ప్రభు అంటాడు, నా కాడి సులువైంది. నువ్వు లోకానికి చచ్చిపోతే న్యాయం కలిగి జీవిస్తావు. నువ్వు లోకానికి చచ్చిపోతే కనికరాన్ని ప్రేమిస్తావు. నువ్వు లోకానికి చచ్చిపోతే దీన మనస్సుడవై ఉంటావు. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు ప్రభు ఈరోజు మనకు గుర్తు చేశాడు. వేలాది నదులిచ్చి నేను నిన్ను సంతోషపరచగలనా అని మనం పాట పాడతాం. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని ఇమ్మంటావా అని అడుగుతాం. ప్రభు అంటాడు, నాకు వద్దు, ఈ 3 చాలు. న్యాయం కలిగి జీవిస్తావా? కనికరాన్ని ప్రేమిస్తావా? బలిష్టమైన నా చేతి క్రింద అణుకువతో తగ్గింపు గుణంతో జీవిస్తావా? 3 మాటలు. న్యాయంగా నడుచుకోవడం అనేది ఒక ఎడారి అనుభవం, సులభం కాదు. కనికరాన్ని ప్రేమించటం అన్నది ఒక ఎడారి అనుభవం, అస్సలు సులభం కాదు. నీ పాత జీవితం, నీ పాత మనస్సు, నీ పాత శరీరము నిన్ను లాగుతుంది. నువ్వు దీన మనస్సు కలిగి ఉన్నాను అన్న గర్వంలో జీవించే అవకాశం కూడా ఉంది.
ప్రభు అంటాడు, ఈ మూడు నాకు నీ నుంచి కావాలి. అయితే నీ విశ్వాసమునకు కర్తను కొనసాగించు వాణ్ణి కూడా నేనే. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయావు అన్న విషయం గుర్తెరగాలి. బ్రతుకుట క్రీస్తు కోసమే అన్న విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు ప్రభు సిలువ మోస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, నా కాడి సిలువైంది, నీ సిలువ నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. ఆ సిలువ ఏమిటి అంటే న్యాయంగా నడుచుకునే సిలువ, కనికరాన్ని ప్రేమించే సిలువ, దీన మనస్సు కలిగి ఉండే సిలువ. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, న్యాయముతో కనికరము కలిగి దీన మనస్కుడవై మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువా, నీ న్యాయము గనక మా పైన మీరు చూపిస్తే మేము రక్షణ ముమ్మాటికి పొందేవారం కాదు. కానీ మీరు కనికరము చూపించారు గనక మీ న్యాయాన్ని, మీ న్యాయపు తీర్పును మా ప్రభువును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసునామమున యేసుక్రీస్తు పైన మీరు ఉంచారు. తద్వారా మమ్మల్ని రక్షించారు. మీ బలిష్టమైన చేతి క్రింద మేము నమ్రులమై దీనులమై ఉండాలి అని మీరు ఆశపడుతున్నారు. అలాంటి విశ్వాసమును కొనసాగించడానికి మాకు సహాయం దయచేయండి. మా దగ్గర ఉన్న వాటిని బట్టి మేము సంతోషించటానికి, కృతజ్ఞత కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. పెద్ద కుమారుడి హృదయం కాకుండా తండ్రి హృదయం కలిగి ఉండే సహాయం మాకు దయచేయండి. ప్రభువా, నెబుకద్నెజరున్నా కనీసం తెలివి తెచ్చుకున్నాడు, కానీ మా జీవితాలు అంతకంటే ఘోరంగా ఉన్నాయి. దీన మనస్కులమై ఉండటానికి సహాయం చేయండి. గాడిద గడ్డి మేసినట్లుగా మేము గడ్డి మేయకుండా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మేము తిరగకుండా మమ్మల్ని వాగ్దాన భూమిలో కాలు పెట్టేంత వరకు కొనసాగించండి. మా హృదయాలను పరీక్షించుకొని మీ వైపు తిరుగుతున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని క్షమించి మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని నడిపించమని ఈ రాత్రికాల సమయంలో మా ధ్యానాన్ని, మీ యొక్క హెచ్చరికను మేము గంభీరంగా తీసుకోవటానికి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.